చెప్పుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వము నిధులు ₹1 తీసుకురాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి అనే రకరకాల వారు మాట్లాడిన 2-3 అంశాల గురించి నేను మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా ఇంతకుముందు 22 షెడ్యూల్ నిషేధిత చట్టంలో పెట్టినన్నారు. నేను వారిని కోరుతా ఉన్నా ఆ లిస్టు సభ ముందు ఉంచండి. ఊరికే స్పెసిఫిక్గా ఓవరాల్గా ఒక ఊరికే రన్నింగ్ కామెంటరీ చేసేస్తే తప్పవుతుంది. తర్వాత ఊరికే ఆరోపణ చేస్తే ఎట్లా? ఊరికి ఆరోపణ చేస్తే నడవదు. ఇవన్నీ ఆధారాలు ఇచ్చి మీరు కంప్లైంట్ చేయండి. తర్వాత రెండో ఇష్యూ సార్ లైసెన్స్ సర్వీస్ గురించి మాట్లాడుతాడు. ఆ పాలసీయే వాళ్ళు భూమి కొలిస్తే ఎంత ఇవ్వాలో అంత ఇచ్చే పరిస్థితి. అవి తెలిసి కూడా అట్లా మాట్లాడుతారు. దాని తర్వాత ఇలా వారు మాట్లాడుతున్నటువంటి అంశాలన్నీ మళ్ళీ కూడా కోరుతాను దయచేసి మీరు మీ స్పీచ్ని కంటిన్యూ చేయండి. మీరు ఏం విమర్శ చేసుకున్నారో చేయండి. వాటన్నిటికీ మీకు ఈ సభ వచ్చి మీరు బీజేపీ పక్ష నాయకులు మీకు ఎలిజిబిలిటీ ఉంది. కానీ తెలంగాణ యావత్ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలతో ఇచ్చే విధంగా ఈజీఎస్లో ఆర్జీఎస్లో ఇచ్చేది కాదు. మీరు స్పెసిఫిక్గా ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మెడికల్ అండ్ హెల్త్కు పాప ఊకి హరీష్ రావు ఆయన చెవులు కొరుకుతాడు. మీరు కాదు హరీష్ రావు గారు, మీరు కాదు. ఇక్కడ వెనుక ఇంకో హరీష్ రావు డుబల్ హరీష్ అప్పుడు మీరు లేనప్పుడు ఆయన కూడా 2 పాత్రలు పోషిస్తాడు. ఆయన హరీష్ రావు మావడానికి మీరు అడుగురు. అయితే ఆ విధంగా ఇప్పుడు నేను అందుకే వారిని అడుగుతున్నా, మీరు ఏమైనా తెలంగాణకు తీసుకొచ్చింది ఉంటే చెప్పండి. చెప్పిన తర్వాత మీ ప్రసంగాన్ని ఇంకా గంట సేపు కొనసాగించండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించండి. ఏమి దేక ఖాళీ డబ్బాల రాళ్ళు పెట్టి సప్పుడు కొట్టినట్టున్నది మీ లెక్క. ఏమి ఇవ్వకుండా రాళ్ళు ఖాళీ డబ్బాలు వేసి కొడితే సప్పుడు ఎట్లా వస్తుందో అట్లుంది. కొంత నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ఉపయోగించి దమ్ముతోటి 56 ఇంచుల ప్రధానమంత్రి ఛాతీని ఇట్లా ఒక్కసారి ఎక్స్పోజ్ చేసి జయ శ్రీరామ్ కూడా మాట్లాడు. అదేం లేదు. ఖాళీకి ఛాయ్ ఏమంటారు కదా, ఖాళీ కేట్లి ఛాయ్ నెయ్యి ऐसा हो रहा है, खाया पिया ग्लास पोड़े అన్నట్టుగా ఆకే తెలంగాణ సర్కార్కు బోల్నే లగే, క్రిటిసైజ్ करने लगे. కేంద్ర సర్కార్ నుంచి పైసలు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మేము వెంబడి వస్తాం. మీరు దయచేసి ఆ ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, అనేక సార్లు దీని మీద చర్చకు కూడా మేము సిద్ధమని చెప్పాము. అనేక సార్లు చర్చ ఇప్పుడైనా కూడా మేము చర్చ పెట్టండి. ఈ 10-12 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టినట్టుగా మేము ఆధారాలతో సహా అనేక సార్లు చెప్పాము. ఇప్పుడు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే అనేక సార్లు మరి గడ్కరీ గారు డబ్బులు ఇచ్చారని చెప్తారు. మీ ముఖ్యమంత్రి గారే నేను ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్తే ఆ మంత్రి గారు మాకు మంజూర్లు ఇస్తున్నారు, శాంక్షన్లు ఇస్తున్నారు, ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తున్నారని చెప్తారు. మరి ఈ మంత్రి గారు ఎందుకు ఇట్లా మాట్లాడతారు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతా, మరి వీరికి స్పీడ్ పర్సనాలిటీయా లేకుంటే ఈ మంత్రి గారికి ఏమన్నా పర్సంటేజ్లు పాపం అంటే ఆయన శాఖకి ఏమన్నా రాలేదా మరి ఫండ్స్? నాకు తెలియదు. ఎందుకంటే మా డిపార్ట్మెంట్స్ అంతా కూడా రైల్వే డిపార్ట్మెంటు మరి వారికి వచ్చిన డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి లేదు కాబట్టి వారికి బహుశా తెలియదేమో. ఈ బస్సులు కూడా ఇచ్చినాం మొన్న. మరి ఈరోజు అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఈ బస్సులో మీరు చెప్పే విషయాలని కూడా మనం లెక్కలకు తీసుకుందాం. స్ట్రేట్గా 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మిగతా 2 మంత్రులు మిగతా రాష్ట్రాలకు సంబంధించి మిగతా రాష్ట్రాలకు ఏ విధంగా అయితే నిష్పత్తి ప్రకారంగా వస్తున్నాయో మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు రావడం లేదు? మన పక్కనే ఉన్నటువంటి నైబర్ రాష్ట్రానికి మనకంటే ఎక్కువ నిధులు పోతున్న సందర్భంలో మనం కంపేర్ చేద్దాం అధ్యక్ష. నా సోదరుడు అంటుండు కదా ఒకవేళ మన అంతా ఏం పాపం చేసినాం? మేము గతంలో పోయి తోగదలుచుకోలేదు అధ్యక్ష. ఏమో తల్లిని చంపి బిడ్డను బతికించిన మాట కూడా అంటలేము అధ్యక్ష. కానీ మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినట్టు కంపేర్ చేస్తే మనం ఏ స్థాయిలో ఉన్నాం? బీహార్కి మధ్యప్రదేశ్కి ఇస్తున్నటువంటి ఈ నిష్పత్తిలో చూస్తే మనం ఎంత వెనుకకున్నాం? నేనేమంటున్నా, మనం తీసుకొద్దాం. తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు నిధులు అవసరం ఉన్నాయి. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం